దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 11వ తేదీ 2026వ సంవత్సరము శనివారము. ఈరోజు వాక్యము లూకాసు వార్త 24వ అధ్యాయము 15వ వచనము. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభు యొక్క లేఖనముల యందు విశ్వాసము కలిగి వాక్యానుసారముగా విశ్వాసముతో, ధైర్యముతో, నిరీక్షణతో ముందుకు సాగిపోయే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసు ఎంత భయంకరంగా సిలువ వేయబడి ఆయన చంపబడ్డాడో అదంతా తెలుసుకొనిన శిష్యులు ఎంతో భారభరితమైన హృదయములతో, ఎంతో వేదనాభరితమైన మనసులతో వారి నిరీక్షణంతా కొట్టివేయబడినప్పుడు ఎంతో దుఃఖముతో, బాధతో ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఆదివారమున తెల్లవారుజామున ఈ లూకాసు సువార్త 24వ అధ్యాయము ప్రకారము తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని ఆ స్త్రీలు సమాధి వద్దకు వచ్చారు. అయితే వారికి ప్రభు అయిన యేసు కనిపించారు. అప్పుడు వారు ఈ అపోస్తలులతో ఈ విషయాన్ని, అనగా ప్రభు అయిన యేసును వారు చూచారని, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడన్న విషయాన్ని చెప్పి వారిని ఎంతో ఆశ్చర్యపరిచారు. అయితే పేతురును, యోహానును సమాధి వద్దకు పరుగు పరుగున వెళ్ళి చూశారు. కానీ వారికి ఏమీ కనబడలేదు. చుట్టబడిన రుమాలు, ఆయనకు చుట్టబడిన ప్రేతవస్త్రములు ఒక పక్కన మడిచి ఉన్నాయి. అయితే వారు ఆశ్చర్యపడుతూ మరలా వెనుకకు వెళ్ళిపోయారు. అయితే అదే దినమున ఇద్దరు శిష్యులు ఎమ్మాయు మార్గములో ఉన్నారు. ఎమ్మాయు అనేది ఇశ్రాయేలు ఈ యెరూషలేమునకు సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామము. అయితే వారు ఎమ్మాయునకు ఎందుకు వెళ్ళుచున్నారో వాక్యంలో అయితే రాయబడలేదు. కానీ వారు ఎమ్మాయు మార్గంలో ఉండగా మనము చదివిన వాక్య ప్రకారం, అనగా లూకాసు సువార్త 24వ అధ్యాయము 15వ వచనం ప్రకారము వారు ఎమ్మాయు మార్గములో ఉండగా వారు ఒకరితో ఒకరు సంభాషించుకొనుచూ ఉన్నారు, ఆలోచించుకుంటూ ఉన్నారు. ఏం సంభాషించుకుంటున్నారు? ప్రభు అయిన యేసును గూర్చే. అయితే వారు సంభాషించుకొనుచు, ఆలోచించుకొనుచు ఎమ్మాయి మార్గంలో నడుస్తూ ఉండగా యేసు తానే స్వయముగా వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచారు. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, 3.5 సంవత్సరాలు వారితో పాటు, ఆయనతో పాటు ఉన్న యేసయ్యను వారు గుర్తుపట్టలేకపోయారు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువు మనతో ఉన్నాడన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ప్రభు యొక్క కదలికలను, ప్రభు యొక్క కార్యములను, ప్రభు యొక్క మాటలను విస్మరిస్తూ ఉంటాం. చూడండి, వీరు నిరాశతో నింపబడ్డారు. వారు లేఖనములను, ప్రభు యొక్క మాటలను లక్ష్య పెట్టలేదు. వారు నిరాశతో నిండిపోయి ప్రభువు వారితో కూడా నడుస్తూ ఉన్న గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. సమాధి వద్ద కూడా మగ్దలేని మరియ కన్నీళ్లతో నిండిపోయింది. ఆమె కళ్ళన్నీ కన్నీళ్లతో ఉబుకుచు ఎంతో దుఃఖముతో ఉందామె. ప్రభు అయిన యేసును గుర్తుపట్టలేదు. ఇక్కడ వీరు కూడా ప్రభు అయిన యేసు గూర్చి మాట్లాడుతూ ఉన్నారు, ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వారికి ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు, ఎన్నెన్నో సంతోషకరమైన మెమరీస్ వారికి ప్రభువుతో ఉన్నాయి. అవన్నీ జ్ఞాపకం చేసుకుని దుఃఖ హృదయముతో వారు భారభరితమైన మనసుతో ఎమ్మాయు మార్గంలో ఉండగా ప్రభువే వారితో వచ్చి నడుస్తూ ఉన్నప్పటికీ వారు ప్రభువును గుర్తుపట్టలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడైతే అవిశ్వాసముతో నిండిపోతామో, ఎప్పుడైతే నిరీక్షణను కోల్పోతామో, ఎప్పుడైతే లేఖనములను, దేవుని వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకోమో, గమనించండి జాగ్రత్తగా, మనము ప్రభువును
ప్రభు యొక్క కదలికలను, ప్రభు యొక్క మాటలను, ప్రభు యొక్క క్రియలను గుర్తుపట్టలేము. ప్రియ సహోదరుడా, సహోదరి, యాలా లోయలో అందరూ ఏమనుకున్నారు అనగా రాజైన సౌలును, అదేవిధంగా అతని కుమారుడైన యోనాతానును, సైన్యాధిపతి అయిన అబ్నేరును, దావీదునకు పెద్దన్న అయిన ఎలియాబు, వీళ్ళందరూ కూడా ఈ రోజుతో మా పని అయిపోయింది అనుకున్నారు అవిశ్వాసముతో. దావీదేమనుకున్నాడు? అబ్బా, ఎంత అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది, దీనిని నేను చేజార్చుకోకూడదు అనుకున్నాడు. ఒకే సిచ్యువేషన్, ఒకే పరిస్థితి, ఒకే గొలియాతు. ఆ గొలియాతు యొక్క ప్రగల్భాలు ఒకటే. పరిస్థితి ఎంత ఇంటెన్సిటీతో ఉందో మనం గమనించగలం, గ్రహించగలం. కానీ అదే ఇంటెన్సిటీ, అదే ఒత్తిడి, అదే ప్రాణభయము, అదే యుద్ధ భయము, అదే ఓటమి భయము, అదే పరిస్థితులలో అందరూ ఉన్నారు. మిగిలిన వారందరూ ఒకలా ఆలోచించారు అవిశ్వాసముతో. దావీదు విశ్వాసముతో మరి ఒకలా ఆలోచించాడు. అవిశ్వాసములో వారికి ఓటమి కనిపిస్తే, విశ్వాసములో దావీదుకు విజయము కనిపించింది. అవిశ్వాసములో వారికి మరణము కనిపిస్తే, విశ్వాసములో దావీదునకు జీవం కనిపించింది. అవిశ్వాసముతో వారు గొలియాతు బలమును చూచారు. విశ్వాసముతో దావీదు దేవుని యొక్క బలాన్ని చూచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎమాయు మార్గంలో ఉన్న శిష్యులు కూడా ప్రభు తమతో నడుస్తున్నా కానీ ప్రభువును గుర్తించలేకపోయారు. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? వాక్యాన్ని నమ్మనప్పుడు, దేవుని యొక్క మాటలను నమ్మనప్పుడు, అవిశ్వాసముతో నిండిపోయినప్పుడు. మరొకవేళ ప్రియ సహోదరుడా, సహోదరి, ఎమ్మాయు మార్గంలో ఉన్న శిష్యులలే నీ ఆత్మీయ పరిస్థితి ఉందా? అందుకనే వారు చివరికి ఏమనుకున్నారో తెలుసా? ప్రభు అయిన యేసు వారితో పాటు నడుస్తూ ఎమ్మాయు మార్గములో నడిచి ఎమ్మాయు చేరిపోయిన తర్వాత ఆయన వారితో పాటు భోజనమునకు కూర్చుండి ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా అప్పుడు వారు కళ్ళు తెరవబడ్డాయి. ప్రభు అయిన యేసును వారు గుర్తుపట్టారు. 32వ వచనంలో వారు ఏమనుకుంటున్నారో తెలుసా? ఆయన అదృశ్యుడైపోయిన తర్వాత అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం మండటం లేదు అంటే, నువ్వు ఇన్స్పైర్ అవ్వటం లేదు అంటే, నువ్వు ప్రభు మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోలేకపోతున్నావంటే, మోటివేట్ అవ్వటం లేదంటే, నీ హృదయం మండటం లేదంటే, అది అవిశ్వాసముతో చల్లారిపోయింది. అది పాపముతో కప్పబడిపోయింది. ఆత్మీయముగా చల్లారిపోయిన స్థితిలో, ఆత్మీయముగా చచ్చిన స్థితిలో ఒకవేళ ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక వ్యక్తి ఉంటే దేవుని మాటలు చచ్చిన వానిలో ఏం పనిచేస్తాయి చెప్పండి? చచ్చిన వానిలో రక్తం ఏ విధంగా ప్రవహించదో, గుండె ఏ విధంగా కొట్టుకోదో, అవయవములు ఏ విధంగా కదలవో, ఆత్మీయముగా చనిపోయిన వ్యక్తి ముందు వాక్యం చెబితే అలానే ఉంటుంది. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మనం ఆత్మీయముగా బ్రతికే ఉన్నామా? ప్రభువు మనతో మాట్లాడుతుండగా మన హృదయములు మండాలి. ఇది దేవుని యొక్క వాక్యం. ఇక ముందుకు మనం చూసినట్లయితే వారు ఏమనుకుంటున్నారో చూడండి. లోకాసువార్త 24వ అధ్యాయం 21వ వచనంలో, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయన అని మేము నిరీక్షించి ఉంటిమి అని ప్రభుతో మాట్లాడుతున్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. ప్రభువు గూర్చి ప్రభుతో చెబుతున్నారు. ఇశ్రాయేలును విమోచింపబోవాడు యేసయ్యే అని మేము నిరీక్షించాము, కానీ అలా జరగలేదు అని ప్రభువుతో మాట్లాడుతున్నారు. చాలాసార్లు మనం ప్రార్థనలో, మన ప్రవర్తన ద్వారా, మన వ్యవహారం ద్వారా, మన పద్ధతి ద్వారా ప్రభువుకి ఏం చెప్తామో తెలుసా? ప్రభువా, నువ్వేదో చేస్తావనుకున్నావయ్యా అన్నట్లుగా మన ప్రవర్తన ఉంటుంది, అన్నట్లుగా మన జీవితం ఉంటుంది, అన్నట్లుగా మన మాటలు ఉంటాయి. ఎంత విచారం!
ప్రభువుతోనే మనం, ప్రభు ఎదుటే మనం విశ్వాసరహితమైన, విశ్వాసము లేని పనులు, ప్రవర్తన, మాటలు, జీవితము మనం ప్రదర్శిస్తూ ఉంటే అది ప్రభువుకి ఎంత బాధ కలిగిస్తుంది చెప్పండి. ఎమ్మాయు మార్గంలో ఉన్న శిష్యుల వలె చాలామంది జీవితం ఉంటుంది. ప్రభు వారితో ఉంటాడు, ప్రభు వారితో మాట్లాడతాడు, ప్రభు వాక్యానికి సమీపంగా ఉంటారు. కానీ ప్రభువును గుర్తుపట్టరు, పైగా ప్రభువుకే చెప్తారు, అయ్యో దేవుడు చేస్తాడనుకున్నాము, అయ్యో దేవుడు ఏదో చేస్తాడనుకున్నాం. ఎంత విచారం కదా. ఒకవేళ ఇటువంటి పతనమైపోయిన ఆత్మీయ స్థితిలో మనం ఉన్నామేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎమ్మాయు మార్గములో ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. నీవు దుఃఖములో ఉండగా, ఒంటరితనములో ఉండగా, ఓదార్పు లేని స్థితిలో ఉండగా, వేదనలో ఉండగా, కన్నీళ్లతో నిండిపోయి ఉండగా, ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. చూడండి, ప్రభువు వారితో ఏం కోరుకుంటున్నాడు? ఎమ్మాయునకు వెళ్ళి ఆయన ఏం చేశాడు? వారితో పాటు భోజనమునకు కూర్చున్నాడు. ఆయన నీతో సహవాసము చేయటానికి ఇష్టపడతాడు. ఆయన వారిని గద్దించలేదు. మందమతులారా, బుద్ధి లేని వారులారా, జ్ఞానం లేని వారులారా, బుద్ధిహీనులారా అని అనలేదు. ఆయన వారితో సహవాసం చేస్తున్నాడు. ఎంత ఓపికగా ప్రభువు వారికి లేఖనములను తెలియజేశాడు చూడండి. మోషే గూర్చి, సమస్త ప్రవక్తలను గూర్చి, వారు చెప్పిన లేఖనములన్నిటిని గూర్చి, ప్రభు అయిన యేసును గూర్చిన వచనముల భావము వారికి తెలిపారు. ప్రభు ఎంత ఓపికండి ప్రభువుకి, ఎంత ప్రేమ. ప్రేమ ఉన్న చోట సహనం ఉంటుంది. సహనముతో, ప్రేమతో ప్రభు వారికి అన్నీ విశదీకరించారు. ఎంత గొప్ప భాగ్యం వారిది. మిగిలిన శిష్యులు ఎవ్వరికి లేని భాగ్యం 2 శిష్యులకి దొరికింది. ప్రభు వారితో నడిచాడు, ప్రభు వారికి బోధ చేశాడు, ప్రభు వారిని ధైర్యపరిచాడు, వారితో కూర్చుండి భోజనము చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, లేఖనములన్నీ ప్రభువు గురించే తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభువే సర్వాధికారి, ప్రభువు దేవుడై ఉన్నాడు, యేసు దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, లేఖనములను నమ్ముతూ ఉన్నావా? ఆయన కష్టములుండగా నిన్ను విడిచిపెట్టడాన్ని విశ్వసిస్తూ ఉన్నావా? నీ కష్టాలను నీ విశ్వాసము జయిస్తుందా? నీ విశ్వాసాన్ని నీ కష్టాలు జయిస్తూ ఉన్నాయా? ఎమ్మాయు మార్గంలో ఉండగా ప్రభువు నిన్ను విడిచిపెట్టాడు. ప్రభువు నీతో నడుస్తున్నాడు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. పునరుద్ధానుడైన ప్రభువు నిన్నే వెతుకుచూ ఉన్నాడు. విశ్వాసంతో నింపటానికి ఈ దినమున నీ యొద్దకు వచ్చాడు. సమర్పిస్తావా నీ హృదయాన్ని? విడిచిపెడతావా విశ్వాసాన్ని? సమర్పిస్తావా నీ జీవితాన్ని? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, ఎమ్మాయు మార్గము ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, నీ వారితో పాటు నడుస్తూ ఉన్నా, ముచ్చటిస్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా. ప్రభువా, వారు నిన్ను గుర్తుపెట్టలేకపోయారు. చాలాసార్లు అవిశ్వాసముతో, అపనమ్మికతో, నిరీక్షణ లేని స్థితిలో మేము నింపబడితే, ప్రభువా, నీవు మాతో పాటు ఉన్నా మేము గుర్తుపట్టలేమని, నీ మాటలను నమ్మకపోతే మాకు పట్టే పరిస్థితే అని మేము ధ్యానించడానికి కృప చూపించారు. స్తోత్రాలు. ఒకవేళ అటువంటి అవిశ్వాసపు స్థితిలో ఎవరైనా ఉన్నారేమో, స్థిరపరిచి బలపరచుము నాయన. ఆ దినమున ఎమ్మాయు మార్గమున శిష్యులపై ఎటువంటి వాత్సల్యము, సహనము, ప్రేమను కనుపరిచావో, వారితో కూర్చుండి సహవాసము చేసి భోజనము చేసావో, అట్టి అనుభూతిలోనికి మమ్మల్ని నడిపించండి. నీ కృపతో నింపి నడిపించండి. లేఖనముల నెరవేర్పు తప్పక జరుగుతుందని, నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదని, సమస్త పరిస్థితులలో మాతో పాటు నడిచేవాడు అని విశ్వాసముతో ముందుకు సాగే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎండలు ఎక్కువ అవుతుండగా ప్రభువా, ప్రతి ఒక్కరికి క్షేమము దయచేయండి. నీ కృపలతో నింపి నడిపించమని, దేశముల మధ్య యుద్ధమును ఆపి సమాధానము దయచేయమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.